హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జామున్ జామ్ అండి. దీనికోసం నేను 3 కిలో జామున్స్ తీసుకున్నానండి. వీటిని 2 to 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో వాటర్ ఏం వేయకుండా జామున్స్ని 2 మినిట్స్ కుక్ చేసుకొని అది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పిక్కలు వేరేగా గుజ్జు వేరేగా సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ గుజ్జు అంతా కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న 3 కిలో జామున్స్కి 1/2 కిలో షుగర్ తీసుకొని ఈ విధంగా ఇందులోకి వేసుకొని బాగా దగ్గరగా అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ జామ్ అండి, ఏదైనా జామ్ పర్వాలేదు, ఇది ఆప్షనల్ అండి, జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇందులోకి ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకొని ఇందులోకి వేసేసి ఈ విధంగా దగ్గరగా చేసుకుంటే మన జామ్ రెడీ అయిపోయిందండి. దీన్ని బ్రెడ్తో కానీ చపాతీ, పుల్కా, వెనిలా ఐస్ క్రీమ్స్ మీదకి చాలా టేస్టీగా బాగుంటుందండి. దీన్ని ఈ విధంగా మనం జ్యూస్లా కూడా చేసుకొని తాగొచ్చండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి.